హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మీ అందరికీ ఒక యూస్ఫుల్ ఐడియా అయితే చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మన ఇంట్లో అందరం రైస్ అనేది కాస్ట్లీవే తింటాము. అలా కాకుండా లో కాస్ట్ రైస్ కూడా ఉంటాయి. అవి మనం స్టోర్కి వెళ్ళి అడిగితే లో కాస్ట్ రైస్ అని అడిగితే ఇస్తారు. వాటిని మేము తెచ్చుకుంటాము. అవి తెచ్చుకొని మిల్లీకి ఇచ్చి ఆడించేస్తాము. మిల్లీకి ఇచ్చి ఆడించిన తర్వాత అది ఒక నూకలాగా వస్తుంది. ఆ నూకను కూడా మేము జల్లిస్తాము. ఇగోండి, ఈ పైదంతా నూక, ఈ కిందన ఉంది కదా, ఈ కిందదంతా పిండి అనమాట. ఈ పైనున్న నూకనేమంచి మేము ఉప్మాలా చేసుకుంటాము. చూడండి, ఇలా గరుగ్గా వస్తుంది పైనుండిదంతా. దాన్ని మేము ఉప్మా కింద చేసుకుంటాము. ఇగోండి, కింద ఉంది కదా, దీన్ని మేమైతే ఇడ్లీలో యూస్ చేస్తాము. ఇడ్లీలో ఇడ్లీ రవ్వ వేస్తామంటాం కదా, ఇగోండి ఇది ఇడ్లీ రవ్వ. మనకి ఇడ్లీ పెట్టుకున్నప్పుడు ఇడ్లీ రవ్వ వేసుకుంటాము. కానీ ఈ దీంట్లో కలిపి వేసుకున్న తర్వాత మనకి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది. అయ్యో, ఇడ్లీలో ఈ నూక కలిపేస్తే ఎలా ఉంటుందా, బాగుంటుందా అని అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది. ఇడ్లీలు అయితే చాలా మెత్తగా వస్తాయి. ఈ నూకల మనం ఎన్ని తెచ్చుకుంటామో ప్యాకెట్స్, ఆ ప్యాకెట్స్ అన్నీ ఈ జల్లించిన దాంట్లో వేసేసిన తర్వాత మన క్వాంటిటీ అనేది పెరుగుతుంది. దీన్ని మనం ఇడ్లీ నూక కింద యూస్ చేసుకుంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఆ పైన దాన్ని ఉప్మా కింద చేసుకుంటాము. ఐడియా ఎలా ఉందో కామెంట్లో